బడ్జెట్పై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం 2026-27కు సంబంధించిన బడ్జెట్ను 53,47,000 కోట్లతోటి ప్రతిపాదించింది. ఇందులో 16,90,000 కోట్ల వరకు లోటు ఉండొచ్చని అంచనా వేసింది. అలాగే మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. రక్షణ రంగానికి, వ్యవసాయానికి, అలాగే కొన్ని విద్యార్థులకు సంబంధించి విద్యా మౌలిక సదుపాయాల కల్పనకు, అలాగే వైద్యానికి సంబంధించి కేటాయింపులు భారీగానే చేసింది. ఇతర రంగాలు కూడా టూరిజంని ఎక్కువగా డెవలప్మెంట్ చేయడానికి, విదేశీ మార్గద్రవ్యాన్ని సాధించడానికి, అలాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల ప్రభావం భారత్పై పడకుండా తగిన చర్యలు తీసుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చింది. దీనికి సంబంధించి ఈటీవీ ప్రత్యేక చర్చ చేపట్టింది. మన చర్చలో పాల్గొంటున్నవారు పొట్లూరి భాస్కర్రావు గారు, ఏపీ పరిశ్రమల శాఖ అధ్యక్షులు, అలాగే రేవంత్ చలమల గారు, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్, ఇంకొకరు పిఎస్ఎస్ మూర్తి గారు, అనురాగ్ యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్. ముందుగా పొట్లూరి భాస్కర్రావు గారు, ఈ మొత్తం బడ్జెట్ స్వరూపం ఎలా ఉంది? 53,47,000 కోట్లతోటి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ ఏ విధంగా ఉంది? దేశ భవిష్యత్తుకు ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంది? ప్రసాద్ గారు, ముందుగా ఈ నాతో పాటు మిగిలిన సభ్యులు రేవంత్ గారి, మూర్తి గారికి శుభాభివందనలు తెలియజేస్తూ, ఇది ఓవరాల్గా చూస్తే ఇవాళ చాలా క్లిష్టతర పరిస్థితుల్లో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందరూ ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక పక్కన ట్రంప్ ఇంపాక్ట్, గ్లోబల్ ఇంపాక్ట్ అనేది డే టు డే ఆయన రకరకాలుగా టరీఫ్స్ కానీ ఇతర స్టేట్మెంట్స్ కానీ ఇవ్వటం, అలాగే ఇప్పుడు వార్స్ కనుక చూస్తే మొన్నటిదాకా ఒక ఉక్రెయిన్ను రష్యానే ఉండేది, ఇజ్రాయెల్ గాజా, దాంతోపాటుగా యుఎస్ఏ ఇరాను, యుఎస్ఏ వెనిజులా, ఇట్లా చైనా తైవాన్ యొక్క వాళ్ళ కాన్ఫ్లిక్ట్ కూడా కాస్త పీక్ స్టేజ్లోకి వెళ్తూ ఉంది. వీటితో పాటుగా కమోడిటీ మార్కెట్ వాలటాలిటీ కానీ, తర్వాత ఓవరాల్ వరల్డ్ ఎకనామిక్ రెసెషన్ ఉండటం, మన దేశంలో కూడా కన్జంప్షన్ని లాస్ట్ ఇయర్ ఎంత ప్రోత్సాహం చేసినా, సో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ పెంచి జిఎస్టీని స్లాబ్స్ తగ్గించి ఇన్ని చేసిన డిమాండ్ అనేది ఇంకా బాగా పెరగలేదు. సో ఇది వాళ్ళ ఈ క్లిష్టతర పరిస్థితులు ఇవన్నీ ఒక పక్కన ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతూ ఉంది. వీటిని అన్నింటినీ అడ్రస్ చేస్తూ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ముందుగా ఆవిడకి కంగ్రాచులేషన్స్ చెప్తూ 9th కన్సిక్యూటివ్ పెట్టడం మన ఇండియన్ డెమోక్రటిక్ కంట్రీలో ఇది ఒక రికార్డు కిందే లెక్క. సో ఓవరాల్గా బడ్జెట్ డెవలప్మెంట్ ఓరియంటెడ్గా ఉంది. ఛాలెంజెస్ ఏంటంటే ఈ గ్రోత్ని సస్టైన్ చేయటం, అలాగే ఎంప్లాయ్మెంట్ని అడ్రస్ చేస్తూ మ్యానుఫ్యాక్చరింగ్కి ఊతం ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా, ముఖ్యంగా కనుక చూస్తే ఇండస్ట్రీ బాడీ తరపున కనుక చూస్తే ఈవేళ మ్యానుఫ్యాక్చరింగ్కి బాగా ప్రోత్సాహం ఇచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ సెల్ఫ్ రిలయంట్ కానీ మన ఆత్మనిర్భర్ భారత్ అనే దానికి వీలుగా ఈ ఇంపోర్ట్స్ని సబ్స్టిట్యూట్ చేసేది. ఇప్పుడు కనుక సెమీ కండక్టర్ కనుక తీసుకుంటే లాస్ట్ ఇయర్ ఆ పాలసీని అనౌన్స్ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇమ్మీడియట్గా దాంట్లో ఒక పాలసీని తీసుకొచ్చి, సో ఫస్ట్ మూవర్స్ లాగా ఒక 2 కంపెనీలను కూడా ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేయించడం జరుగుతూ ఉంది. సో ఈ సెమీ కండక్టర్స్ కనుక చూస్తే మనం దాదాపు ఇయర్లీ 1,60,000 నుంచి 70,000 కోట్ల ఈ సెమీ కండక్టర్ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటా ఉన్నాం. అట్లాంటి దానికి వాళ్ళ సెల్ఫ్ రిలయంట్గా డెవలప్ చేయాలని చెప్పి అవుట్లేని 20,000 crores నుంచి 40,000 crores తీసుకెళ్ళటం, అలాగే రేర్ ఎర్త్స్ మీద మనం కంప్లీట్గా చైనా మీద డిపెండ్ అయి ఉన్నాం. దానికి ఊతం ఇచ్చేలాగా వాళ్ళ 4 కారిడార్స్ని రేర్ ఎర్త్స్ కారిడార్స్గా ఐడెంటిఫై చేసి కేరళ, తమిళనాడు, ఒరిస్సా, అట్లాగే ఆంధ్రప్రదేశ్, వీఆర్ ఫార్చునేట్ టు హ్యావ్ 1 కారిడార్ ఇన్ ద స్టేట్. దాంట్లో ఏంటంటే కంప్లీట్ రీసెర్చే కాదు, మైనింగే కాదు, దానికి సంబంధించిన కంప్లీట్ ఎకో సిస్టమ్ని డెవలప్ చేయాలని అనుకోవటం. వీటితో పాటుగా మన స్టేట్ కనుక తీసుకుంటే టెక్స్టైల్ సెక్టార్ ఒకటి గత 2 ఏళ్ల నుంచి ఇబ్బంది పడతా ఉంది. సో దానికి ఊతం ఇచ్చేలాగా పలు చర్యల్ని ప్రకటించడం జరిగింది. ఇక దేశవ్యాప్తంగా కనుక చూస్తే మనకి ఎంఎస్ఎంఈ సెక్టార్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ. అలాగే మన రాష్ట్రంలో మన ఇండస్ట్రీస్ దాదాపు 90% అబోవ్ ఈ ఎంఎస్ఎంఈ కేటగిరీ కింద వస్తూ ఉన్నాయి. సో వీటిని ఊతం ఇచ్చే విధంగా ఒక 10,000 crore ఈక్విటీ ఫండ్ అనే దాన్ని అనౌన్స్ చేయటం, దీంతో పాటుగా CGTMSని కూడా ఎక్స్పాండ్ చేయటం, ఈ థ్రెడ్స్ స్కీమ్స్ కింద ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ను కూడా లింక్ చేయటం, జెమ్ పోర్టల్తో అనుసంధానం చేయటం, ఇట్లా కొన్ని చర్యల్ని ప్రకటించడం జరిగింది.
దానివల్ల ఎంఎస్ఎంఈస్కి డెఫినెట్గా ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో పాటుగా ఒక ఇంపార్టెంట్ చర్యని ప్రకటించడం జరిగింది. దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న 200 ఇండస్ట్రియల్ క్లస్టర్స్ని రెజ్యూమినేట్ చేయాలని చెప్పి. ఈ క్లస్టర్స్ అన్ని ఎప్పుడూ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి, ఓల్డ్ టెక్నాలజీతో నడుస్తున్నాయి, మెషినరీ అంతా అవుట్డేటెడ్ అయి ఉంది. ఇవాళ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా దాన్ని రెజ్యూమినేట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఒక 200 క్లస్టర్స్ని డెవలప్ చేస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. ఇక ముఖ్యంగా కనుక చూస్తే మనకి ఈ కంటైనర్స్, మనం కోవిడ్ తర్వాత కనుక చూస్తే విపరీతంగా ఎక్స్పోర్ట్స్ టైంలో కంటైనర్ షార్టేజ్ విపరీతంగా వచ్చింది. మేము ఏపీ ఛాంబర్స్ నుంచి ఎన్నో మాటలు నిర్మలా సీతారామన్ గారితో టేకప్ చేసాం. ఈ కంటైనర్స్ని డెవలప్మెంట్ ఇండియాలో జరగాలి, దానికి సంబంధించిన చర్యలు తీసుకోండి అని చెప్పి. సో కంటైనర్ డెవలప్మెంట్కి సంబంధించిన ఈ చర్యలు కూడా ఇందులో ప్రకటించడం జరిగింది. ఓవరాల్గా కనుక చూస్తే ఈ బడ్జెట్ని చాలా బ్యాలెన్సింగ్ చేశారు. ముఖ్యంగా 2 విషయాలు చెప్పుకోవాలి. వాళ్ళ ఇన్ఫ్లేషనరీ ట్రెండ్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ అడ్రస్ చేయాలంటే ఎకానమీ సస్టైన్ అవ్వాలన్నా మనం డెఫిసిట్ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది, ఫిస్కల్ డెఫిసిట్ని. సో నిర్మలా సీతారామన్ గారు 4 ఏళ్ల నాడు ప్రకటించినట్టుగా 4.5% కన్నా తక్కువగా డెఫిసిట్ తీసుకెళ్తామని చెప్పి ప్రకటించి ఈ సంవత్సరం 4.4%కి కుదించడం జరిగింది. అది ఒక బ్రహ్మాండమైన చర్య. అలాగే డెట్ టు జీడిపి రేషియో కూడా సో ఇప్పుడు దాదాపుగా 56-57%లో ఉందాన్ని ఇది మేము రాబోయే 4-5 సంవత్సరాల్లో 50%కి తీసుకెళ్తామని చెప్పడం కూడా జరిగింది. ఈవేళ 56% కూడా వరల్డ్లో డెవలప్డ్ కంట్రీస్తో చూసుకుంటే మన డెట్ టు జీడిపి చాలా బ్రహ్మాండంగా హ్యాండిల్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుట్లే కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. లాస్ట్ ఇయర్ 11.2 lakh crore ఉన్న క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుట్లేని ఇప్పుడు 12.2 lakh crores దాదాపు 10% పెంచి దీన్ని ఈ మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెంపుదల చేయడం జరిగింది. ఇట్లా ఎన్నో రకాల చర్యలు తీసుకున్నారు. ఈ బయోఫార్మా ఇప్పుడు ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్లో ప్రకటించిన ప్రతి దాంట్లోనూ మనం ఆంధ్రప్రదేశ్ ఆ రంగాల్లో ఉన్నాం. ఒక బయోఫార్మా కానీ సెమీ కండక్టర్లో కూడా ఫస్ట్ మూవర్స్గా ఉన్నాం. రేర్ ఎర్త్స్ సంబంధించిన కారిడార్లో కూడా మనం ఉన్నాము. అట్లాగే ఈ ఎంఎస్ఎంఈ కానీ టెక్స్టైల్స్ కానీ దాదాపు 100 టెక్స్టైల్ యూనిట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఈ మేజర్ ప్రకటనలు చేసిన అన్నింటిలోనూ మనకు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి బెనిఫిట్ అవుతుంది. మూర్తి గారు, అలాగే రేర్ ఎర్త్ మినరల్స్ గురించి ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు భాస్కర్ రావు గారు కావచ్చు, లేకపోతే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇంతకుముందు ప్రెస్ మీట్లో అదే చెప్పారు. రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం, దాన్ని కారిడార్లు ఏర్పాటు చేయడం, ఇది రాష్ట్రాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అలాగే తమిళనాడు ఇట్లాంటి రాష్ట్రాలకి ఈ కారిడార్స్ ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం జరుగుతుంది? ఈ రేర్ ఎర్త్స్ అంటే ఈ అరుదైన ఖనిజాలండి. ఇది విలువైన సంపద. 90% ఈ సంపద, ఈ రేర్ ఎర్త్స్ అన్ని చైనా వారి భూభాగంలో ఉన్నాయి. అంటే భౌగోళికంగా మన భారతదేశంలో 4-5% ఉన్నాయి. ఈ రేర్ ఎర్త్స్ అన్నది చాలా చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ తయారీలోను, సెమీ కండక్టర్స్ ఇత్యాది వాటిల్లో మనం వీటిని వాడుతూ ఉంటాము. గత సంవత్సరం కొన్ని సమస్యల వల్ల చైనా వాళ్ళు మనకి ఇది సప్లై చేయకపోవడం వల్ల ఈ మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ వాళ్ళు కూడా వారి యొక్క ప్రొడక్షన్ని 2/3 తగ్గించారు. ఎందుకంటే ఇది అతి కీలకమైనటువంటి దొరకలేదు. సరే, అది గతం పక్కన పెడితే ఈసారి బడ్జెట్లో ఈ కారిడార్లో 4 రాష్ట్రాలని ఈ మన రేర్ ఎర్త్స్ ఉన్న వాటిని గమనించి వాటి మీద ప్రత్యేకమైన దృష్టి సారించడం అనేది చాలా చాలా మంచి డెవలప్మెంట్ అండి. అయితే మీరు అడిగిన ప్రశ్న, ఈ రాష్ట్రాలకు ఏ విధంగా ప్రయోజనం పొందుతుంది అని మనం బడ్జెట్ని ప్రతిపాదిస్తున్నప్పుడు ముఖ్యంగా మొత్తం దేశాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటాం. కానీ ప్రత్యేకంగా ఒక రాష్ట్రాన్ని అంటూ మనం పెట్టుకోకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఈ ఖనిజాలను ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు కానీ, వాటి రవాణాలో కానీ, వాటి వెలికితీతలో కానీ, సంబంధిత వ్యవహారాలు అన్నిటిలో కూడా ఆ రాష్ట్రంలోని ప్రజలకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు బాగా మెండుగా ఉంటాయి. మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతుంది. తర్వాత ఎప్పుడైతే ఈ లభ్యత మనకి వచ్చిందో ఈ రేర్ ఎర్త్స్, పెద్ద పెద్ద కార్ల కంపెనీలు ఇక్కడి నుంచి కొనుక్కోవడానికి, ఇక్కడి నుంచి తీసుకోవడానికి కూడా ఒక డిమాండ్ పెరుగుతుంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏదైనా ప్రాంతంలో
ఈ కార్ల తయారీ సంస్థని గనక మనం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీకు ఇన్వర్డ్ లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్ట్ చేసుకునే ఖర్చులు చాలా తక్కువ అవ్వడం వల్ల మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా గణనీయంగా తగ్గచ్చు. కాబట్టి ఈ రేర్ ఎర్త్స్ ఈ 4 రాష్ట్రాలకి ఎలాగో ఉపయోగపడుతుంది. అది కాకుండా కూడా దేశవ్యాప్తంగా కూడా చాలా మంచి నిర్ణయం ఇది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం అంతా ఇందాల ఆమె అన్నట్టుగాను ఈ 100 ఏళ్ల ఆత్మనిర్భర్ దానికి మనం వెళుతున్నాము. మొత్తం టెక్నాలజీ డ్రివెన్. అటువంటి టెక్నాలజీకి ఇలాంటివి చాలా అవసరం అండి. రేవంత్ గారు, ఇప్పుడు ఈ ఫ్యూచర్ ట్రేడింగ్ల మీద సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ని పెంచారు. ఇప్పటిదాకా ఎంత ఉండేది? ఇప్పుడు ఈ పెంచడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? సో కరెంట్లీ ఎస్టీటీకి సంబంధించి గత సంవత్సరంలోనే కొంత పెంచడం వల్లనే అసలు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు అన్న ఒక వాదన ఆల్రెడీ ఉంది. ఈసారి బడ్జెట్లో ఎస్టీటీ రిలేటెడ్ పర్టికులర్గా కొంచెం ఏమన్నా ట్యాక్స్ను తగ్గించి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క అవుట్ఫ్లోని ఆపే ప్రయత్నం చేస్తారు అనే ఒక ఎక్స్పెక్టేషన్ మార్కెట్లో ఉన్న టైంలో ఆ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ని ఫ్యూచర్స్ మీద 0.02% నుంచి 0.05%గా పెంచారు. అండ్ అదేవిధంగా ఆప్షన్స్ మీద 0.01% నుంచి 0.15%గా ఇంక్రీజ్ చేశారు. సో పర్టికులర్గా ఈ టాక్సేషన్ ఇంక్రీజ్ వెనకాల ఉన్న రీజన్ ప్రభుత్వం చెప్పేదాని ప్రకారం రీటైల్ పార్టిసిపేషన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో తగ్గించి ఇన్వెస్ట్మెంట్ సైడ్గా వాళ్ళ దారి మళ్లించాలి అని ఒక ఉద్దేశం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఇక్కడ రియాలిటీలో చెక్ చేసుకుంటున్నప్పుడు గత సంవత్సరంలో కూడా ఎస్టీటీని పెంచడం వల్ల పెద్ద ఎత్తున ట్రేడింగ్ వాల్యూమ్స్లో ఎటువంటి డిఫరెన్స్ రాలేదు. ఆ తర్వాత ట్రేడింగ్కి సంబంధించి కొద్దిగా యాక్టివిటీని తగ్గించే ప్రయత్నంలో భాగం కింద ఆ ఫ్యూచర్స్కి సంబంధించిన కాంట్రాక్ట్ సైజుని పెంచి మార్జిన్స్ని పెంచి అది చిన్న స్థాయి ట్రేడర్స్కి అందుబాటులో లేకుండా చేయటం వల్ల అప్పుడు కొంతవరకు మనకి ట్రేడింగ్ యాక్టివిటీ అనేది కంట్రోల్ అయింది. కానీ నిజంగా ఈ ఎస్టీటీ కట్ వల్ల మాత్రం పెద్ద ఎత్తున ప్రయోజనం ఉంటుందంటే అది చెప్పలేము. మనకి 2 సంవత్సరాల క్రితం ఎస్టీటీ ద్వారా ప్రభుత్వానికి దాదాపుగా 35,000 కోట్ల వరకు కూడా వసూలు చేయగలిగింది. పోయిన సంవత్సరం 75,000 కోట్ల వరకు కూడా. ఇప్పుడు దీన్ని మరింతగా పెంచింది. ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ ట్రేడింగ్ అన్న దానికి ఒక అలవాటు పడ్డ తర్వాత దాని మీద ఎంత ట్యాక్స్ పెంచినా కానీ దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారనేది ఒక పెద్ద ప్రశ్న. ఇక్కడ వాళ్ళు రిటైల్ ట్రేడర్స్ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ యొక్క యాక్టివిటీని కూడా ఇంపాక్ట్ చేస్తున్నారు అన్న దాంతో ఈరోజు స్టాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున కరెక్షన్ జరిగింది. మనకి ఈరోజు బడ్జెట్ నడిచినంత వరకు కూడా స్టాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున మూమెంట్స్ ఏమీ లేవు. ఆల్మోస్ట్ న్యూట్రల్ ట్రేడ్ జరుగుతూ ఉండేది. ఒక్కసారి ఎస్టీటీ రిలేటెడ్ ట్యాక్సెస్ పెంచుతున్నాము అని ఒక మాట చెప్పిన వెంటనే మార్కెట్ దాదాపుగా 2% వరకు కూడా కరెక్ట్ అయింది. ఇప్పటికీ 1% వరకు కూడా కరెక్షన్లోనే మనకి నిఫ్టీ ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్స్ కూడా దాదాపుగా 2% ఇంకా కరెక్షన్లోనే జరుగుతూ ఉన్నాయి. సో రానున్న రోజుల్లో ఈ ఎస్టీటీ యొక్క ప్రభావం వల్ల ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో ఈరోజు సెల్లింగ్ అనేది ప్రధానంగా చూస్తున్నాం. దీన్ని పెంచడం వల్ల మార్కెట్లో లిక్విడిటీ అనేది తగ్గుతుంది. స్టాక్ మార్కెట్లో లిక్విడిటీ అనేది చాలా ప్రాధాన్యం. ఈరోజు దాన్ని తగ్గించడం వల్ల లిక్విడిటీ తగ్గుతుంది అండ్ వాళ్ళకి వచ్చే ప్రాఫిటబిలిటీకి కూడా గండి పడుతోంది అన్న ఒక దాంతో పానిక్ సెల్లింగ్ అనేది మార్కెట్లో కనిపిస్తోంది. కానీ ఇది ఒక పర్మనెంట్ ప్రాబ్లమా అంటే మనం దాన్ని అలా పరిగణించలేం. దీన్ని ఒక టెంపరీ ప్రాబ్లంగా మాత్రమే పరిగణించాలి. రానున్న రోజుల్లో మహా అయితే 1 నెల 2 నెలల పాటు దీనికి సంబంధించినటువంటి సెల్లింగ్ జరగచ్చేమో. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు వచ్చినటువంటి బడ్జెట్ ఒక లాంగ్ టర్మ్ మైండ్ సెట్ తీసుకొచ్చినటువంటి బడ్జెట్ కాబట్టి రానున్న రోజుల్లో మిడ్ టర్మ్ టు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్లోగా స్టాక్ మార్కెట్స్ అనేవి అప్సెట్ చూడటానికి అయితే అవకాశాలు కనపడతాయి. కానీ ఇక్కడ ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ ఎఫ్ఐఎస్ దీనికి సంబంధించి డిసప్పాయింటెడ్గా ఉన్నారు. ఇప్పుడు మన రూపీ బలహీనపడడానికి గల ఒక కారణం ఎఫ్ఐఎస్ ఫండ్స్ని వెనక్కి తీసుకొని వెళ్ళిపోవటం కూడా. ఇది మరింతగా రూపీ బలహీనపడే విధంగా ఏమైనా ప్రోత్సహిస్తుందా అని ఒక విషయాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి. ఒక్కసారి ట్రేడింగ్కి అలవాటు పడ్డ వాళ్ళని దీని నుంచి దూరం చేసే ప్రయత్నంలో దీన్ని పెంచుతున్నారు. కానీ దీని వైపుగా ఇంకొక యాంగిల్ నుంచి కూడా ఆలోచించే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఆల్రెడీ లాసెస్లో ఉన్నటువంటి రీటైల్ ట్రేడర్స్ ఈ ఎస్టీటీ పెంచడం ద్వారా మరింతగా లాసెస్లోకి వెళ్ళే పరిస్థితులకు దిగజారుతారు. కానీ అంత ఈజీగా బయటకు పడరు. దీనికి చిన్న ఉదాహరణ చెప్తారు. ఇప్పుడు ఒక టొబాకోని సెల్ చేసేటప్పుడు దాని మీద ట్యాక్సుల్ని పెంచినట్లయితే టొబాకో వాడకం మానేస్తారు అని ఒక పాయింట్ ట్యాక్సులు పెంచారు. కానీ దాని యొక్క యూసేజ్ ఎన్నడూ తగ్గింది లేదు. ఎస్టీటీ పాయింట్ కూడా ఇలానే జరుగుతూ ఉంటుంది. నిజంగా ట్రేడింగ్ నుంచి ప్రజలను దూరంగా పెట్టాలి అని అంటే
ఫ్యూచర్స్ అండ్ వాల్యూమ్స్కి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి సంబంధించినటువంటి పర్టికులర్ ట్రేడింగ్ మార్జిన్స్ని బాగా పెంచేయాలి. అది సామాన్యుడికి అందుబాటులో లేనట్టుగా పెంచాలి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ఒక హెడ్జింగ్ పొజిషన్ కోసం తయారు చేయబడినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్. కానీ రకరకాలటువంటి మాధ్యమాలు, యూట్యూబ్ మాధ్యమాలు ఇవన్నీ కూడా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వైపుగా ప్రజలందరినీ అట్రాక్ట్ చేయటం వల్ల అందులో ఏదో ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆశతోటి దాదాపుగా భారతదేశంలో ఉండేటువంటి 1,00,000 మంది ట్రేడర్స్లో 93% ఆఫ్ ద ట్రేడర్స్ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఏటా దాదాపుగా 80,000 నుంచి 1,00,000 కోట్ల రూపాయల వరకు కూడా నష్టాన్ని చూస్తున్నారు. ఈ భారతదేశం మొత్తంలో 1,00,000 రూపాయల కంటే ఎక్కువ సంపాదించేటువంటి ట్రేడర్స్ కేవలం 3,000 మంది ఉన్నారు అని అంటే అది చాలా ఆశ్చర్యకరం. కరెక్టే, ఇక్కడ నష్టపోతున్నారు. కానీ నిజంగా నష్టాన్ని ఆపాలి అని అంటే అది ఎస్టీటీతో సాధ్యమయ్యేది కాదు. ఆ నష్టాన్ని ఆపాలి అని అంటే ఇక్కడ కంపల్సరీ మార్జిన్ ఎక్స్పాన్షన్ జరగాలి. అప్పుడు మార్జిన్ ఎక్స్పాన్షన్ గతంలో 1,00,000 రూపాయలు ఉంటే ఒక ఫ్యూచర్ కాంట్రాక్ట్ వచ్చేది. ఈ రోజు ఆ ఫ్యూచర్ కాంట్రాక్ట్ని బేర్ మినిమం తోటి 3.5 లక్షలుగా మార్చారు. ఇలా దాన్ని 3.5 లక్షల నుంచి 5 లక్షలు 6 లక్షలకి చేయటం ద్వారా చిన్న చితక ట్రేడర్స్ అందరూ కూడా దీని నుంచి దూరం జరిగి ఇన్వెస్ట్మెంట్ వైపుగా మారుతూ ఉంటారు. ఎస్టీటీని అంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం మంచిదై ఉండొచ్చు కాక ప్రజలను దీని నుంచి దూరం పెట్టాలి అని, కాకపోతే ఈ ఇంప్లిమెంటేషన్లో మరింతగా నష్టపోతారు కానీ దీని నుంచి దూరం జరుగుతారని అనుకోవట్లేదు. ఆల్రెడీ మార్కెట్లో అనుచిత పరిస్థితులు ఉన్నాయి. ఆల్రెడీ మార్కెట్ స్ట్రగుల్ అవుతోంది. విపరీతమైన వాలటిలిటీ ఉంది. ప్రపంచమంతా స్టాక్ మార్కెట్లు పైకి పరిగెడుతూ ఉంటే కేవలం భారతదేశం మాత్రమే పోయిన సంవత్సరంలో ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. ఇప్పటికే మనం ఎఫ్ఐఎస్ ఒక అవుట్ఫ్లోని ఎదుర్కొంటున్న టైంలో ఇటువంటి ఒక స్టాండ్స్ని తీసుకోవటం అనేది స్టాక్ మార్కెట్ మీద ఒక పెద్ద బండ వేసినటువంటి పరిస్థితిగానే కనపడుతోంది. ఈ రానున్న రోజుల్లో అయినా సరే ఎఫ్ఐఎస్ ఒక ఫ్లోస్ని ఆపేదానికి ఈ ఎస్టీటీ తగ్గించడమే ఒక మార్గం అవుతుంది. కానీ ఈ ఎస్టీటీ పెంపు అనేది ఎప్పుడు స్టాక్ మార్కెట్ని కానీ ట్రేడర్స్ని కానీ ప్రొటెక్ట్ చేసే ఒక ఆయుధంగా మాత్రం పనిచేయదు. దానికోసం మార్జిన్స్ పెంచడం ఒకటే ఒక దారిగా మాకు కనిపిస్తుంది. చూస్తే ఇంతకుముందే మాట్లాడుకున్నాం ఆల్రెడీ అమరావతికి వీటికి సంబంధించి కొన్ని నిధులు కేటాయించారు, అవి కొంచెం తక్కువగా ఉన్నాయని అభిప్రాయం ఉండింది. కాకపోతే ఇప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే పోలవరం ప్రాజెక్టుకు, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో 3,320 కోట్లు కేటాయించింది. ఇది ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా ఉన్న ఈ ప్రాజెక్టు పురోగతికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇది చాలా తక్కువ కేటాయింపులండి. డిసప్పాయింట్మెంట్ అనేది కనిపిస్తూ ఉంది మాకు. ఎందుకంటే దాదాపు రీసెటిల్మెంటు రీహాబిలిటేషన్ చేయడానికే అక్కడికి దాదాపు 30,000 కోట్లు కావాలి. ప్రాజెక్టు కనుక కంప్లీట్ అయినా నెక్స్ట్ ఇయర్కి ఈ రీహాబిలిటేషన్ చేయకోకుండా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో మనం వినియోగించుకోలేము. సో నిన్నగాక మొన్న పేపర్ ప్రకటన చూశాను. సో సెంట్రల్ గవర్నమెంట్ ఒక 20,000 కోట్లు ఇమీడియట్గా పోలవరానికి సంబంధించిన కేటాయింపులు చేస్తామని చెప్పి, మరి వీళ్ళ బడ్జెట్లో 3,300 కోట్లు అని అనౌన్స్మెంట్గా జరిగింది. సో మరి హాఫ్ లైన్లో అది ఆల్రెడీ అప్రూవ్డ్ బడ్జెట్లో ఏమన్నా ఉండి దానికి శాంక్షన్ చేస్తారో, త్వరితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా క్లారిటీగా June 27కే కంప్లీట్ చేయాలనే ప్రయత్నంగా నిన్న కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కలిపిన స్టేట్మెంట్గా మనం చూడటం జరిగింది. అదర్వైజ్ వాళ్ళ కేటాయింపులు చేసిన 3,300 కోట్లు చాలా తక్కువ అని చెప్పాలి. అది ఒక డిసప్పాయింట్మెంటింగ్. అలాగే అమరావతి కూడా ఇంకా ఎక్కువ కేటాయింపులు చేస్తారనుకున్నాం. సుమారుగా 1,200 కోట్లు, జపాన్ నుంచి జపాన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇంకో 300 కోట్లు అన్నారు. ఇవి చాలా చాలా స్వల్పం. ఈవేళ ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీ, ఒక క్యాపిటల్ సిటీయే కాకుండా ఒక మెగా మెట్రో గ్రీన్ ఫీల్డ్ సిటీగా డెవలప్ అవ్వాలనుకున్నప్పుడు అది డెవలప్ చేస్తే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంటు కంట్రీ ఎకానమీకే అది పుష్ చేస్తుంది. సో మేము నిన్నగాక మొన్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు కన్సల్టేటివ్ మోడ్లో వచ్చినప్పుడు చెప్తా ఉన్నాం, ఈ అమరావతిని కనుక రియల్గా డెవలప్ చేస్తే ఇది కంట్రీ జీడిపికే 0.25 to 0.3% దాకా జీడిపికి కంట్రిబ్యూట్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ 1,00,000 crore ఇన్వెస్ట్మెంట్ అమరావతి క్యాపిటల్లోకి వెళ్తుంది కాబట్టి అని చెప్పి. సో అట్లాంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అమరావతి కానీ పోలవరం కానీ ఈ రెండింటికి ఎక్కువ కేటాయింపులు చేస్తే బాగుండేది. ముఖ్యంగా ఏంటంటే మిగతా రంగాల్లో కనుక చూస్తుంటే బడ్జెట్ హైలైట్స్ ప్రకారం ఇందాక పార్లమెంట్లో ఆవిడ చెప్పిన ప్రకటనల ప్రకారం చాలా వరకు స్టేట్కి బెనిఫిట్ వచ్చే రంగాల్లోనే ఎక్కువగా కేటాయింపులు ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రేర్ ఎర్త్స్కి సంబంధించింది కానీ సెమీ కండక్టర్కి సంబంధించింది కానీ, సెమీ కండక్టర్స్ దేశవ్యాప్తంగా ఇప్పటికే 5 ప్రాజెక్ట్స్ శాంక్షన్ చేస్తే అందులో 2 మనకి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఏరియాలో ఆల్రెడీ రావడం జరుగుతూ ఉంది. సో డెఫినెట్గా గవర్నమెంటు దాంట్లో ఇంకా ఎక్కువగా విరివిగా
ఎంటర్ అవుతుందని ఏపీ స్టేట్ మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుంటుందని నమ్మకం ఉంది. అలాగే బయోఫార్మా కూడా మనకి ఒక బేస్ ఉంది. దీంతో పాటుగా ఈ టెక్స్టైల్ రంగం కానీ మిగతా రంగాలు కానీ. సో ఇవి కాకుండా మీరు అగ్రికల్చర్ పరంగా కనుక చూస్తే హార్టికల్చర్కి టాప్ ప్రియారిటీ ఇచ్చారు. మనం ఇవాళ దేశంలోనే హార్టికల్చరల్ హబ్గా ఎమర్జ్ అవ్వడం జరిగింది. సో ఎంటైర్ కంట్రీలో ఏపీ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ. సో ఆ పరిస్థితిలో ఉన్నాం. వీటితో పాటుగా స్పెషల్ క్రాప్స్ అని చెప్పి ఈవేళ కోకో, క్యాజూ నట్టు, అలాగే ఈ ఇంకొక మూడో క్రాపు కోకోను, క్యాజూ నట్టును, కోకోనట్టు, ఈ మూడింటికి సంబంధించి సెపరేట్ ప్రకటనలు చేశారు. ఈ మూడు కూడా మన రాష్ట్రంలోనే మెయిన్గా ఉత్పత్తి జరుగుతుంది. సో మీరు క్యాజూ కానీ కోకోనట్ కానీ చూస్తే వీఆర్ ద మెయిన్ ప్రొడ్యూసర్స్. సో ఈ రంగాల్లో కూడా మనకి అడ్వాంటేజ్ ఉంది. వీటితో పాటుగా నేషనల్ వాటర్ వేస్ని వాటర్ వేస్ని కంప్లీట్ చేయాలని చెప్పి ప్రణాళికలు ప్రకటించడం, దానికి బడ్జెట్ కేటాయింపులు చేశారు. మనకి నేషనల్ వాటర్ వేస్ 4 అనేది ఉంది. కాకినాడ నుంచి పాండిచ్చేరి దాకా వెళ్ళే నేషనల్ వాటర్ 4. ఓకే. సో దానికి సంబంధించినవి కూడా ఇంతకుముందు డిపిఆర్స్ చేయటం, జగ్గైపేట నుంచి మనకి కృష్ణా రివర్ వరకు, ఈ విజయవాడ బ్రిడ్జ్ వరకు ఫస్ట్ ఫేజ్లో డెవలప్ చేయాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా మనకి 3 కెమికల్ పార్క్స్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. మనకేంటంటే కాకినాడ టు విశాఖపట్నం పీసీపీఐఆర్ రీజియన్ ఇంతకుముందే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఒక కెమికల్ పార్క్ను కనుక మనం తెచ్చుకోగలిగితే అది కూడా ఒక అడ్వాంటేజెస్గా ఉంటుంది. ఇక ముఖ్యంగా చూస్తే మన స్టేటు ఈ డేటా సెంటర్స్ని బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంది. సో డేటా సెంటర్ హబ్ ఆఫ్ ది గ్లోబ్గా కూడా కనీసం గ్లోబ్ కాకపోయినా ఎంటైర్ ఏషియాకి గ్లోబల్ సెంటర్గా ఎవాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి 2047 వరకు వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈ బడ్జెట్ ద్వారా ప్రకటన చేయడం జరిగింది. అది ఒక మంచి పరిణామమే మనకి. సో డెఫినెట్గా ఇంకా గూగుల్ను, రిలయన్స్, అదాని ఇట్లాంటివి కాకుండా మిగతా కంపెనీస్ కూడా మనకి డేటా సెంటర్ స్పేస్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రకంగా ఈస్ట్ కోస్ట్ కారిడార్ అని చెప్పి అది కూడా ప్రకటించారు. అది మనకి కలకట్టా నుంచి చెన్నై వరకు వెళ్ళే ఈస్ట్ కోస్ట్ కారిడార్ డెవలప్మెంట్కి సంబంధించింది కూడా మనకి బాగుంటుంది. హై స్పీడ్ రైల్వే కారిడార్స్ ప్రకటించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు అయినా, హైదరాబాద్ నుంచి చెన్నై అయినా, ఇవన్నీ మన రాష్ట్రం గుండా వెళ్లాల్సిన కారిడార్స్. డెఫినెట్గా దానివల్ల మనకి అడ్వాంటేజ్ వస్తుంది. సో ఈ రకంగా చాలా మనకి ఈ బడ్జెట్లో కనుక చూస్తే స్టేట్కి బెనిఫిట్ అయ్యే రంగాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పగలను. మూర్తి గారు, అలాగే హైదరాబాద్కు సంబంధించి చూస్తే ఇప్పుడు భాస్కర్రావు గారు ప్రస్తావించినట్టుగా రైల్వే కారిడార్లు అవి ఆల్రెడీ ఉదయం నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే మరో ముఖ్యమైన అంశం ఏంటంటే బయోఫార్మా సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కేటాయింపులు చేసిన బడ్జెట్ కావచ్చు. అలాగే ఇంకొకటి ముఖ్యంగా సెమీ కండక్టర్ రంగాన్ని 2.0 ఏదైతే తీసుకొస్తుందో ఆ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలు, ఇవి హైదరాబాద్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్గా ఉన్నటువంటి ఈ రంగాలు ఈ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో తీసుకున్న చర్యలతోటి హైదరాబాద్కి ఏ విధంగా మేలు జరుగుతుంది? ముందుగా మనం ఈ రైల్వే కారిడార్ గురించి ఒక్క నిమిషం ప్రస్తావిస్తానండి. ఈ హై స్పీడ్ కారిడార్స్ ఇందాల భాస్కర్రావు గారు చెప్పినట్టుగా ఒకటి పూణే, ఒకటి బెంగళూరు, ఇంకొకటి చెన్నై అన్నాం కదా. మనం ఎండ్ టు ఎండ్ చూస్తున్నాం, కానీ ఆ మధ్యలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, టౌన్స్ కూడా అభివృద్ధి చెందుతాయండి. అక్కడ హోటల్స్ పరంగా రావచ్చు, లేదంటే స్థానిక ట్రాన్స్పోర్ట్ కానీ పెరగచ్చు. ఆ విధంగా సర్వతో ఒక ఫ్రమ్ డాట్ టు డాట్ హైదరాబాద్ నుంచి బెంగళూరు తీసుకుంటే మొత్తం అంతా ఆ కారిడార్ మొత్తం అంతా కూడా డెవలప్మెంట్ చాలా అద్భుతంగా ఉంటుందని ఒక మంచి ఆలోచన అండి. అయితే హైదరాబాద్కి నిర్దిష్టంగా మీరు చూసుకుంటే సెమీ కండక్టర్ మనకి తెలియదే ఉంది. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎప్పుడో మనం ఏఎస్ రావు గారు వారు ఉండేవారు, తెలుగువారు. చాలా మటుకు వారు ఈ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్సే కాకుండా డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ కూడా అప్పుడే మనం చాలా కాలం క్రితమే మంచి అభివృద్ధి సాధించాము. సో సెమీ కండక్టర్స్కి కావలసినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేదా పీపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కిల్ లెవెల్లో కానీ హైదరాబాద్ చాలా అద్భుతమైనటువంటి పొజిషన్లో ఉంది. అదే ఈ టాలెంట్నే కనుక మనం విశాఖపట్నంకి పట్టుకెళ్ళామనుకోండి. ఎందుకు విశాఖపట్నం అంటున్నాను అంటే ఇందులో వారు ప్రస్తావించినట్టుగా చాలా డేటా సెంటర్స్ రాబోతున్నాయి. ఈ డేటా సెంటర్స్కి మనం ఏమంటామంటే గ్లోబల్ కాంపిటీటివ్ సెంటర్స్, జీసీసీస్. ఈ జీసీసీస్ పూర్వకాలం ఉండే
బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ నుంచి 4 మెట్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సాంకేతికంగా కానీ లేదా ఐటీలోనూ హయ్యర్ అండ్ సర్వీసెస్ మనం ఇచ్చే కెపాసిటీకి వెళ్ళాం. ఇప్పటిదాకా ఏంటి, కోడింగ్ చేసుకోవడము, రిపిటేటివ్ జాబ్స్ చేసుకోవడం, ఏదో 4 తక్కువ డబ్బులతో ఏదో ఉన్నాం. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు మనం ఏంటంటే ఐటీ వాల్యూ చైన్లో హయ్యర్ వాల్యూకి వెళ్తున్నాం. హయ్యర్ వాల్యూకి వెళ్తున్నప్పుడు మనకు కావాల్సింది నాణ్యత. ఈ నాణ్యత అంటే నాణ్యమైన పెట్టుబడులే కాకుండా ఈ హ్యూమన్ స్కిల్స్ కూడా అవి పుష్కలంగా హైదరాబాద్లో ఉన్నాయి. మీరు హైదరాబాదు అని అంటే నేను చెప్పలేను, కానీ హైదరాబాద్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మొత్తం 2 రాష్ట్రాలు కూడా చాలా అద్భుతంగా అవి ముందుకెళ్తాయి. అయితే ఇంకొకటి ఉందండి ఇక్కడ. మొన్ననే నేను ఒక పేపర్లో చదివాను, 100 అంకుర సంస్థలు, ఈ కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న 100 ఈ స్టార్టప్స్ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నిధులు అండ్ నిపుణుల కొరత వల్ల అమెరికాకి వెళ్ళిపోతున్నాయి అన్న వార్త చాలా బాధించింది. కానీ అలాగా మనం బ్రెయిన్ డ్రైన్ అవ్వకుండా ఆ సంస్థలన్నీ ఆపగలిగి మన ఇండియాలో భూతల స్వర్గం ఇది, మనం నిర్భర భారత్ ప్రకారం మనం 100 ఏళ్ళలో ఇదేమంటాం అమృతమైన భారతదేశాన్ని స్థాపించవచ్చు అన్న సంకేతం ఖచ్చితంగా ఈ బడ్జెట్ ఇచ్చిందని చెప్పి నేను చెప్పగలనండి. చాలామంది ఏమంటారంటే బడ్జెట్లో 147 కోట్ల జనాభా ఉన్న బడ్జెట్లో ప్రతివాడు నాకేం కావాలి, నాకు రావట్లేదు ఏమిటి, నాకు ఇంకా స్టాండర్డ్ డిడక్షన్ పెంచితే మంచిది కదా, నేను శాలరీ ఎంప్లాయీని, నేను ఆనందం పడతాను, నేను కాదనలేదు. కానీ బ్రాడర్ ప్రయారిటీస్ కనుక చూసుకుంటే జనాకర్షణ పథకాలని పక్కన పెట్టింది ఈ బడ్జెట్. రిఫార్మ్ ఓరియంటెడ్ బడ్జెట్గా వెళ్ళిందండి. ఇదేదో ఒక ట్రాన్సాక్షన్ లాగా 1 మంత్ నా జీతంతో నేను బతికితే బాగుండు అని కాదండి. 5 ఏళ్లకి కావాల్సిన బంగారు బాటని వేసింది. తదనుగుణంగా మనం ముందుకు వెళ్దామని చూద్దాం. సో హైదరాబాదే కాదు, విశాఖపట్నమే కాదు, మొత్తం భారతదేశం అంతా కూడా ఈ సుస్థిరమైనటువంటి వృద్ధి ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. రేవంత్ గారు, ఇప్పుడు బైబ్యాక్లకు సంబంధించి ఇప్పటివరకు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు కార్పొరేటు, నాన్ కార్పొరేటు బైబ్యాక్లకు సంబంధించి ట్యాక్స్ విధించడం వల్ల 22%, 30% ఇన్వెస్టర్ల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? సో గతంలో మనకి బైబ్యాక్ ఇన్వెస్టర్ లెవెల్లో ఎటువంటి టాక్సేషన్స్ అనేవి ఉండేవి కాదండి. కాకపోతే ఇవాళ ప్రవేశపెట్టిన దాని ప్రకారం మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ అంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అది 12 months బిలో హోల్డింగ్ అయితే కనుక షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, అబౌట్ 12 months హోల్డింగ్ అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పరిధిలోకి అయితే తీసుకొస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పారు. సో గతంలో మనకి డివిడెంట్లు ఇచ్చినట్లయితే కనుక డివిడెంట్ పేయబుల్ ట్యాక్స్ అనేది మనకు అక్కడ కంపెనీలు పే చేసిన తర్వాత మళ్ళీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ లెవెల్లో ఇక్కడ వీళ్ళు విడిగా కట్టుకునేవాళ్ళు మన పర్సనల్గా ఎవరైతే డివిడెంట్ని పొందారో. ఇప్పుడు ఆ డివిడెంట్ అనేది ఎక్కువ ట్యాక్స్ పేయబుల్గా అవుతుంది కాబట్టి కంపెనీలు ఎక్కువగా బైబ్యాక్స్ అనేవి అనౌన్స్ చేసేవి. సో బేసిక్ ఈ బైబ్యాక్స్ చేయటం వల్ల మార్కెట్లో నుంచి లిక్విడిటీ కొంచెం తగ్గించి అది కంపెనీల దగ్గరికి షేర్ల రూపంలో వచ్చేది. అదేవిధంగా ప్రజల దగ్గరికి కూడా డబ్బులు వాళ్ళ దగ్గర డిస్పోజబుల్ ఇన్కమ్ అట్లా మిగిలిపోయి ఉండేది. సో బేసిక్ ఇప్పుడు ఈ ట్యాక్స్ని తీసుకొని రావడం వల్ల ఆఫ్టర్ ట్యాక్స్ ఇన్కమ్ అనేది కంపారిటివ్లీ తగ్గే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సో బేసిక్గా గతంలో 100 రూపాయలు వచ్చినట్లయితే ఇన్వెస్టర్ దగ్గర 100 రూపాయలు మిగులుతుండేవి. ఇప్పుడు మనకు 12.5% వాళ్ళు ట్యాక్స్ పే చేసిన తర్వాత మాత్రమే ఆ 87.5 రూపీస్ మాత్రం వాళ్ళ దగ్గర ట్యాక్స్ డబ్బులు అనేవి ప్రాఫిట్ రూపంలో చూపించుకోవడానికి అవకాశం ఉంది. సో గతంలో ఉండేటువంటి ఆ లూప్ హోల్స్ని కొద్దిగా క్లియర్ చేసుకుంటూ ఇప్పుడు అంటే ఇన్వెస్టర్ దగ్గరకు వచ్చిన తర్వాత ట్యాక్స్ అడ్వాంటేజ్ అంటే ట్యాక్స్ని కలెక్ట్ చేసే విధంగా ప్రస్తుతానికైతే ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొని వచ్చింది. గతంలో ఉన్న డివిడెండ్స్కి ఎక్కువగా ట్యాక్స్ పేయబుల్ ఉండేది, ఇప్పుడు బైబ్యాక్కి కూడా కొంతవరకు ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్ అనేది వచ్చింది. కాకపోతే దీని యొక్క ప్రభావం అనేది స్టాక్ మార్కెట్ మీద పెద్ద ఎత్తున పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపించట్లేదు. మేజర్గా స్టాక్ మార్కెట్ మీద పడుతున్నటువంటి ప్రభావం అంతా కూడా ఇప్పుడు మన కంటికి కనిపిస్తుంది కేవలం ఎస్టీటీ మాత్రమే. ఈ బైబ్యాక్ రిలేటెడ్ ఇంపార్టెన్స్ అనేది మార్కెట్ అయితే పెద్ద ఎత్తున తీసుకుంటుంది అని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. అండ్ గోయింగ్ ఫర్దర్ ఈ బైబ్యాక్స్ తగ్గుతూ డివిడెంట్ వైపుగా ఎక్కువగా ఫేవరబుల్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పర్టికులర్గా ఈ బైబ్యాక్స్ అనేవి గతంలో హెచ్ఎన్ఐస్కి వీళ్ళందరికీ కూడా ఎక్కువగా ఫేవరబుల్గా ఉండేవి. పర్టికులర్గా ఈ బైబ్యాక్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఇంపాక్ట్ చూపించేది పెద్ద ఎత్తున స్టాక్స్ను కొని ఎవరైతే ఆపరేట్ చేస్తుంటారో హెచ్ఎన్ఐసి ఇటువంటి వాళ్ళకి ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉండేవి. బట్ మనలాంటి సామాన్యులకి బైబ్యాక్ రిలేటెడ్ ఇంపాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ రానున్న రోజుల్లో కూడా ఇది స్టాక్ మార్కెట్ మీద ప్రభావం చూపించే అవకాశాలు అయితే లేనట్టుగానే కనిపిస్తుందండి. భాస్కర్రావు గారు, అలాగే మోదీ గారు బడ్జెట్ తర్వాత మాట్లాడుతూ ప్రధానమంత్రి యువత కేంద్రకంగా ఈ బడ్జెట్ తీసుకొచ్చాం, అలాగే యువశక్తికి ఉపయోగపడుతుంది, వాళ్ళకు ప్రోత్సహించే విధంగా ఉంది ఈ బడ్జెట్ అని చెప్పి అన్నారు. యువతకు సంబంధించి బడ్జెట్లో ఏ అంశాలు ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళకు ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది, యువతకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ బడ్జెట్? ముఖ్యంగా కనుక చూస్తే
ఈ మొత్తం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ని అడ్రస్ చేయాలి, ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది బాగా పెరుగుతుందని చెప్పి దాదాపు ప్రతి ఏరియాలోనూ ఆ స్కిల్ బేస్డ్ డెవలప్మెంట్గానే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు సిపిఎస్సి కనుక చూస్తే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లోనే టెక్నాలజీ టూల్స్ని అప్గ్రేడ్ చేయడానికి స్కిల్ సెంటర్స్ పెట్టమని చెప్పటం, అలాగే ఒక టూరిజం సెక్టార్ ఉంటే ఒక 10,000 గైడ్స్ని ట్రైన్ చేస్తామని చెప్పటం, ఇట్లా ఎన్నో రకాలుగా యూనివర్సిటీస్ ఇండస్ట్రీస్ను కొలాబరేట్ చేస్తూ స్కిల్స్ని పెంపొందింపజేయాలని చెప్పటం, ఆ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన వేరియస్ అనౌన్స్మెంట్స్ కానీ బడ్జెట్లో కేటాయింపులు కానీ చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే మనకి ఈ ఒక పక్కనేమో అన్ఎంప్లాయ్మెంట్ జరుగుతూ ఉంది, ఇంకో పక్కనేమో ఇండస్ట్రీకి స్కిల్స్ అవైలబిలిటీ లేదు. సో ఇది చాలా మనకి ఆశ్చర్యకర పరిస్థితిలో ఉంటాం. ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చే గ్రాడ్యుయేట్స్ అందరిలో 5 to 10% కూడా అబ్జార్బ్ అవ్వట్లేదు, మిగతా వాళ్ళందరూ ఖాళీగా ఉంటున్నారు. ఇండస్ట్రీస్కి ఏమో కోర్ సైన్సెస్కి సంబంధించిన కోర్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ కావాలి. సో దాదాపు ఈ మిస్ మ్యాచ్ జరుగుతూ ఉంది. ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా రిఫార్మ్స్ రావాల్సిన అవసరం ఉంది. సో ముందు ఏంటంటే ఈవేళ కనుక విజయవాడే నేను చూస్తూ ఉంటే ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు అడుగుతూ ఉంటే మాకు స్కిల్స్ అవైలబిలిటీ లేదంటా ఉన్నారు. అదే యూనివర్సిటీస్ దగ్గరికి వెళ్తే క్యాంపస్ ప్లేస్మెంట్స్లోకి వచ్చిన వాళ్ళు 5 to 10% కూడా ఉండలేదు, 90% అంతా అన్ఎంప్లాయిడ్గా ఉంటామన్నారు. సో దీనికి మేజర్ కారణం ఏంటంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్స్కి సంబంధించిన కోర్సెస్ కానీ ఇంకోటి కానీ జరగట్లా. క్రమేణా ఏంటంటే స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు ఈ సిలబసెస్ని కూడా రిఫార్మ్ చేస్తూ మన స్టేట్ గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్ తీసుకుంది, మొత్తం సిలబస్ని మాడిఫై చేయాలని చెప్పి. సో ఇండస్ట్రీస్కి ఎల్లుండే స్టేట్ గవర్నమెంట్ ఒక మీటింగ్ కూడా మమ్మల్ని కాల్ఫర్ చేసింది. ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన సిలబస్ ఏంటి, మీకు ఏ రకమైన స్కిల్స్ కావాలని చెప్పి దాని మీద చర్చ జరుగుతూ ఉంది. ఇది కాకుండా ఏఐ బేస్డ్ వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉంది. సో ప్రతి స్కూల్లోనూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఈ ల్యాబ్స్ను కూడా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి వాళ్ళ ప్రకటనలో చూడటం జరిగింది మనం. సో ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచే వాళ్ళకి టెక్నాలజీని స్టూడెంట్స్కి అవగాహనలోకి తీసుకెళ్ళాలి. మనకి స్టేట్ గవర్నమెంట్ అయితే మేబీ ఎంటైర్ కంట్రీలో ఫస్ట్ మూవర్ అనుకుంటా. విశాఖపట్నం ఏరియాలో లాస్ట్ టైం ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు దాదాపు ఒక 100 స్కూల్స్లో ఈ ఏఐ బేస్డ్ ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఆ రకంగా ఈ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇండస్ట్రియల్గా డెవలప్ అవ్వాలంటే ఇప్పుడు సెమీ కండక్టర్ టెక్నాలజీ వస్తూ ఉంది, వచ్చిన తర్వాత ఇందులో ఇక్కడ ఉన్న స్కిల్స్ లేరు, ఆ కంపెనీల వాళ్ళంతా ఇతర దేశాల నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి. క్విక్గా మనం కనుక ఆ స్కిల్స్ని ఏర్పాటు చేయకపోతే, అలాగే డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయి. ఏఏ సెంటర్స్ మనకి ఫార్చునేట్గా అమరావతిలో బిట్స్ పిలానీ వాళ్ళు ఎక్స్క్లూజివ్గా ఏఐ యూనివర్సిటీని ఎంటైర్ కంట్రీలో ఎక్కడా లేని ఏఐ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయటం. సో దానికి సంబంధించింది కూడా ఈ ఏఐకి సంబంధించింది కానీ ఇన్నోవేషన్స్కి సంబంధించింది కానీ మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ మూవర్గా ఉండి టాటా ఇన్నోవేషన్ హబ్ను కూడా ఎస్టాబ్లిష్ చేయటం. అట్లాగే క్వాంటమ్ కంప్యూటింగ్. సరే సార్, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటే దాని స్కిల్స్ని పెంపొందింపజేయాలని స్టేట్ గవర్నమెంట్ కాల్ ఫర్ చేస్తే దాదాపు 1,00,000 మంది స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సో అలా స్కిల్స్ని కనుక మనం పెంపొందించుకోకపోతే మనం ఎంత ప్రయత్నం చేసినా మనం ఎకనమిక్గా ముందుకు వెళ్ళలేం. మూర్తి గారు, అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ తర్వాత జరిగిన ప్రెస్ మీట్లో ఏమన్నారంటే ఇది 21వ శతాబ్దం అనేది టెక్నాలజీ డ్రైవన్ శతాబ్దం, ఈ శతాబ్దానికి సంబంధించి ఈ టెక్నాలజీ సామాన్యులందరికీ అందుబాటులోకి రావాలి, దాని దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అని కూడా చెప్పారు. ఈ బడ్జెట్లో దానికి సంబంధించి ఎలాంటి యాక్షన్స్ ఉన్నాయి, ఏ విధంగా ఉపయోగపడుతుంది టెక్నాలజీ పరంగా దేశం అభివృద్ధి చెందడానికి? మంచి ప్రశ్న అండి. ఓ విధంగా చూస్తే అండి ఈ 2026 బడ్జెట్ అంతా కూడా టెక్నాలజీ డ్రివెన్ బడ్జెటేనండి. నేనైతే ఆ విధంగా నేను చెప్పగలను. ఎందుకంటే మీరు ఇప్పుడు వారు చెప్పినట్టుగా లేదా మన మిత్రుడు చెప్పినట్టుగా మీరు ఏఐ చొచ్చుకుపోని రంగం అంటూ లేదండి. ప్రపంచం అంతా ఇప్పుడు సెమీ కండక్టర్స్, మన భారత్ దాని గురించి మాట్లాడుతున్నాం, ఎలక్ట్రానిక్స్ రంగం గురించి మాట్లాడుతున్నాం. ట్రెడిషనల్ సాంప్రదాయమైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు దానికి పెద్దగా ఆదరణ దొరకట్లేదు, ఎందుకంటే డిమాండ్ లేదండి. సో ఈ టెక్నాలజీ అంటే ఏ విధంగా మనం డిఫైన్ చేస్తున్నాం టెక్నాలజీ? ఏఐ బేస్డ్ అంటే క్లౌడ్ కంప్యూటింగ్, ఈ బేసిస్ మీద మనం ఇవ్వాలి. అయితే ఒకటండి, ఇప్పటిదాకా ఏమవుతుందంటే
ఏఐ బేస్డ్ టెక్నాలజీ వల్ల మనం ఏఐకి బానిస అయిపోయి లో ఎండ్ జాబ్స్లో ఏఐ పెట్టడం ఒక పద్ధతి అండి. అంటే నేను కాస్ట్ అకౌంటెంట్ని, నా కాస్ట్ షీట్ ప్రిపేర్ చేయడానికి ఎక్సెల్ షీట్ బదులు ఏఐ షీట్ వాడాను అనుకోండి, అది పెద్దగా ఇన్నోవేషన్ కింద పరిగణించరండి. ఇప్పుడు ఏఐలో ఎలా ఉండాలంటే నేను ఐ మస్ట్ బి అహెడ్ ఆఫ్ ది లెర్నింగ్ కర్వ్. లెర్నింగ్ కర్వ్కి పైన నేను కూర్చుని ఏఐని మనం శాసించి ఏఐ ద్వారా మనకు కావాల్సిన బెనిఫిట్స్ పొందితేనే మనం ప్రయోజనం వస్తుంది. దాన్ని తగ్గట్టుగా ఈ సరే. మోడీ గారు ఆలోచించి ఈ విధంగా పెట్టారండి. ఖచ్చితంగా ఇది టెక్నాలజీ స్లాంట్ ఉన్న బడ్జెట్ మనందరికీ కూడా. ఇప్పుడు టెక్నాలజీ అంటే నేను ఏదో బీటెక్ స్టూడెంట్ అని అంటలేదండి. ఇప్పుడు గేమింగ్ అండ్ దెన్ కామిక్ ఉన్నాయి, కంటెంట్స్ ఉన్నాయి. కంటెంట్ ఎనీబడీ కెన్ క్రియేట్, మనం చూస్తున్నాం. అలాంటి యువతని మనం పోగు చేసుకుని వాళ్ళలో కొంచెం టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. రేవంత్ గారు, అలాగే ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ అనేది పెద్ద వృత్తిగా మారిపోయింది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 15,000 సెకండరీ గ్రేడ్ స్కూళ్లలో ఈ కంటెంట్ క్రియేటివ్కి సంబంధించి ల్యాబులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇది ఎలా ఉపయోగపడుతుంది యూత్కి, పిల్లలకి? సో పర్టికులర్గా ఈ కంటెంట్ క్రియేషన్ రిలేటెడ్ గవర్నమెంట్ ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. టూరిజం రిలేటెడ్ ఏరియాస్లో ఎక్కువగా ఫోకస్ పెట్టాలనుకుంటున్నారు. సో ఇప్పుడు గతంతో పోలిస్తే ఇండియన్ టూరిజం అనేది ఈ కంటెంట్ క్రియేషన్ ద్వారా, అంటే రకరకాల కంటెంట్ క్రియేటర్స్ ఆ ప్లేస్కి వెళ్ళి చేసినటువంటి వీడియోల ద్వారా ఆ ఏరియాలో టూరిజం అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది. రీసెంట్గా ఒక చిన్నపాటి ఉదాహరణ చెప్పాలి అంటే మనకు అరుణాచలం లాంటి టెంపుల్ ఏరియా తీసుకోండి. గతంలో అక్కడికి అంత ఫ్లో ఉండేది కాదు. ఎప్పుడైతే ఈ కంటెంట్ క్రియేటర్స్ రకరకాల వాళ్ళందరూ వచ్చి దాని గురించి కొన్ని వీడియోలు చేయడం మొదలు పెట్టారో అక్కడికి ఆటోమేటిక్గా ఫ్లో కూడా పెరిగింది. ఇక్కడ కంటెంట్ క్రియేషన్లో వాళ్ళని కంటెంట్ క్రియేటర్స్గా మాత్రమే తయారు చేయడం కాదు ప్రభుత్వం యొక్క ఎజెండా. దానితో పాటుగా ఆ కంటెంట్ క్రియేటర్స్ మన ఇండియాలో ఉండేటువంటి రకరకాల టూరిస్ట్ బేస్డ్ ప్లేసెస్ను కూడా దాన్ని ప్రొజెక్ట్ చేసే విధంగా చేయడం ద్వారా అటు కంటెంట్ క్రియేటర్కి బెనిఫిట్ చెందుతుంది, అదేవిధంగా ఆ కంటెంట్లో వాళ్ళు చూపించేటువంటి ఆ ప్లేస్కి కూడా కావాల్సినటువంటి ప్రమోషన్ జరుగుతుంది. దీని ద్వారా రకరకాల మందికి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతోంది. ప్రాక్టికల్లీ స్పీకింగ్ కంటెంట్ క్రియేటర్స్ని ఎక్కువ మందిని తయారు చేయడం వల్ల ఉద్యోగ కల్పన దొరకదు. ఆ కంటెంట్ క్రియేటర్స్ని ఏ దిశగా డ్రైవ్ చేపిస్తున్నారు అన్న దాన్ని బేస్ చేసుకునే మనకు అక్కడ ఉద్యోగ కల్పన అనేది దొరుకుతుంది. ఇప్పుడు పర్టికులర్గా భారతదేశంలో టూరిజం మీద ఫోకస్ ఎక్కువ పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. టెంపుల్ బేస్డ్ సిటీస్ వీటన్నిటి డెవలప్ చేయాలనుకుంటున్నారు. దాని కంటెంట్ క్రియేటర్స్, కంటెంట్ క్రియేషన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది అనేది వాళ్ళ అభిప్రాయం.